Hello and welcome to my channel Trade with Gopi. ఇవాళ మనం నిఫ్టీ అనాలిసిస్ ఎక్స్పైరీ డే అనాలిసిస్ అంటే రేపు 12th మేకి ఎక్స్పైరీ రోజు ఆ రోజు అనాలిసిస్ చేద్దాం. దానికన్నా ముందు ఈ రోజు ఏం జరిగిందో ఒకసారి చూసుకుందాం. ఓకే, సో ఇవాళ చూస్తే మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది. సింపుల్గా గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో నిన్నటి లో కన్నా కింద అయింది కాబట్టి గ్యాప్ డౌన్ ఓపెనింగ్. కానీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయినాక యాక్చువల్గా అయితే 90% ఆఫ్ ద టైం నిన్న చెప్పాను మీకు, 90% ఆఫ్ ద టైం గ్యాప్ హ్యాస్ టు బి ఫిల్డ్. దాని తర్వాత కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్ ఉంటుంది, రైట్? అది ఇవి కాలేదు ఇవాళ. ఎందుకు కాలేదు అంటే ఓఐ చూస్తే మీరు, ఓఐ స్ట్రాంగ్గా దీనిపైనకి 24,000 దగ్గర స్ట్రాంగ్గా ఓఐ ఉంది చూడండి. ఇది చూడండి 24,000 దగ్గర, ఇక్కడ చూడండి అన్నిటికంటే ఎక్కువ ఓఐ ఇక్కడే ఉంది. సో ఈ లెవెల్ దాటనివ్వలేదు ఇవాళ. మీరు ఎంతన్నా చేసి ఈ లెవెల్ మేము బ్రేక్ కానీయము అని స్ట్రాంగ్గా అక్కడ సెల్లర్స్ కూర్చొని ఉండే. ఇప్పుడు చూస్తే వేరే నెంబర్స్ కన్నా ఇదే పెద్ద నెంబర్ ఉంది. సో అందుకు ఈ నంబర్ బ్రేక్ చేయాలి. ఈ నంబర్ బ్రేక్ అయింటే మాత్రం మళ్ళీ మీరు కంటిన్యూస్గా మన ఈ గ్యాప్ ఫిల్ అయ్యేది. ఓకే, దట్ ఈస్ వన్ కేస్. ఇంకోటి ఇప్పుడు ఇట్ సైడ్ కూడా చూస్తే మీరు 23,800, 23,800 ఈజ్ అ స్ట్రాంగ్ సపోర్ట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే 24,000 ఒకటి స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది, 24,000. ఓకే, అండ్ 23,800, 800. ఇప్పుడు ఇప్పుడున్న ఓఐ ప్రకారం ఇవి స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో మీకు పొద్దున ఇవాళ 24,000 దగ్గర బాగా ఓఐ ఉండి వాళ్ళు ఇంకా అక్కడి నుంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పెట్టేశారు దాన్ని. మీరు ఎన్నిసార్లు వచ్చినా విల్ నాట్ లెట్ యూ గో అప్ అని. దాట్స్ ద రీజన్ మనం ఒక్కసారి 2 సార్లు ట్రై చేసింది, దాని తర్వాత అది అవ్వలేదు. దెన్ ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్ అవుట్. సో ఇటువంటప్పుడు ఏం చేస్తామంటే మనము ఫస్ట్ క్యాండిల్ హై అండ్ లో మార్క్ చేసుకోవాలండి. సింపుల్గా ఫస్ట్ క్యాండిల్ హై అండ్ లో మార్క్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే, మార్క్ చేసుకుని వీ హ్యావ్ టు వెయిట్ 1 అవర్. చెప్పాను కదా, 1 అవర్ వెయిట్ చేయండి. వెయిట్ చేసి 1 అవర్, ఇప్పుడు 9:15 టు 9:30 క్యాండిల్ది, 10:30 దాకా 10:15 దాకా వెయిట్ చేయాలి మీరు. 10:15 దాకా. 10:15కి మీకు చూడండి లో బ్రేక్ అయింది. ఈ లో బ్రేక్ అయింది, దాని కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయింది, రైట్? క్లోజ్ అయింది కానీ అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ అయింది. మళ్ళీ హై బ్రేక్ అవడానికి చూసారు, కాలేదు. మళ్ళీ లాస్ట్లో లో బ్రేక్ అయింది. సో 2:45కి ఇక్కడ ఎవరు ట్రేడ్స్ తీసుకోకూడదు. 2:45, 3 o'clockకి ట్రేడ్ చేయొద్దండి. ఇంట్రాడే ట్రేడర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమీ మీరు క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఎవ్రీడే ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయో అవి క్లోజ్ చేసేసుకోవాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఎందుకంటే వీకెండ్ రోజు చాలా మంది క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నట్టున్నారు. అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకున్న వాళ్ళకి సాటర్డే సండే నిద్ర పట్టదండి. లిటరల్గా చెప్తున్నాను, నిద్ర పట్టదు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు ఇంక అదే ఆలోచిస్తుంటారు, ఏమవుతుంది నా ట్రేడ్, ఏమవుతుంది. లేకపోతే దే విల్ బి సెర్చింగ్ ఫర్ వేరియస్ రీజన్స్. వరల్డ్లో ఎక్కడైనా నెగిటివ్ న్యూస్ వస్తుందా, మార్కెట్ పడిపోతుందా, పడిపోతే మన ప్రాఫిట్లో వస్తాం కదా అని ఆ భయం చాలా ఉంటుందండి. ఈ సాటర్డే మీకు వీకెండ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. యూ విల్ బి జస్ట్ థింకింగ్ అబౌట్ దోస్ థింగ్స్ ఓన్లీ. సో అందుకే ఇంట్రాడే చేసేవాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయకండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ సింపుల్. మీకు వీకెండ్లో అయితే అసలే చేయకండి. మీకు హాయిగా స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం డోంట్ డూ దాట్. ఓకే, ఇవాళ ఎవరైతే ఫ్రైడే రోజు పిఈ క్యారీ ఫార్వర్డ్ చేసాడో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వచ్చింటాయి. వచ్చినోళ్ళు మళ్ళీ ట్రేడ్ చేయకుండా ఉండుంటే బెస్ట్ థింగ్. వచ్చినోళ్ళు మళ్ళీ ట్రేడ్ చేద్దామని చూసుంటే మాత్రం చాలా మటుకు ఎస్ఎల్ హిట్ అయి ఉంటుంది, వాళ్ళ ప్రాఫిట్ పోగొట్టుకొని ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది ప్రాఫిట్ పోగొట్టుకొని ఉంటారు. చాలా మంది అయితే ఏం చేస్తారంటే ప్రాఫిట్ వచ్చినా కానీ, అలాగా మీరు ఎప్పుడైనా క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు ప్రాఫిట్ వస్తే చాలా మంది మైండ్ సెట్ ఏముంటుందంటే, నాది కూడా అలానే ఉండేది చెప్తున్నాను. ఏముంటుందంటే, ఓకే ప్రాఫిట్ వచ్చింది, మనకేమో టైం చూస్తే 9:20 అవుతుంది, వీఆర్ ఇన్ గుడ్ ప్రాఫిట్.
సో, ఇది మన క్యాపిటల్ అయితే పోవట్లేదు గదా! మనకు ప్రాఫిటే వచ్చింది. సో, లెట్స్ టేక్ ట్రేడ్స్. దీన్ని ఇంకా పెంచొచ్చు కదా! లేకపోతే దీంట్లో నుంచి కొంచెం రిస్క్ చేద్దాం ఏమవుతది? వి మైట్ గెట్ గుడ్ ట్రేడ్ కదా! అని అనుకుంటారు. అలా అనుకోని మోస్ట్ ఆఫ్ ది టైమ్ వచ్చిన ప్రాఫిట్‌ని పోగొట్టుకోవడమే జరుగుతుందండి. ఇది పక్కా. వచ్చిన ప్రాఫిట్ అన్నా పోతుంది. దానికన్నా ఎక్కువన్నా పోగొట్టుకుంటారు. నా విషయంలో అది జరిగేది. ముందు నేను చేసేవాడిని. ఇవాళ మీది కూడా జరగలేదంటే నాయి కూడా 2, 3 ఎస్ఎల్ హిట్ అయ్యాయి. ఎందుకంటే నేను ఫస్ట్ పైకెళ్తుంది కదా! అని కాల్ తీసుకున్నాను. ఆ కాల్‌లో నాకు ఎస్ఎల్ హిట్ అయింది. 2 టైమ్స్ హిట్ అయింది. దెన్ ఐ స్టాప్డ్. ఓకే. సో, ఈరోజు నాకొక ఎంత 10% లాస్ అయింది చెప్తున్నాను. థట్ ఈస్ డన్. ఓకే. కాకపోతే నేను ఒక పర్సెంటేజ్ పెట్టుకుంటాను. ఆ పర్సెంటేజ్ అయిపోయిందంటే డన్ ఫర్ ది డే. ఓకే. థాట్స్ హౌ ది డే వాస్. ఓకే. సో, ఈ దాంట్లో కూడా ప్రాఫిట్ ఎవరైనా చేసుకొనుంటే దే ఆర్ వెరీ గుడ్ ట్రేడర్స్. ఐ మస్ట్ కంగ్రాచ్యులేట్ దెమ్. ఓకే. సో, లెట్స్ గెట్స్ టు వీక్లీ ఎక్స్‌పైరీ. దీనికన్నా ముందు నేను ఒకసారి ఏం చేస్తానంటే సపోర్ట్ లెవెల్స్ అన్నీ గీసుకుంటాను. గీసుకున్నాక విల్ డూ ది అనాలిసిస్ పార్ట్. ఓకే. సో, ఇది మన ఆహ్, హోల్ వీక్‌ది మార్క్ చేసి పెట్టుకున్నాను. సో, నేను హోల్ వీక్‌ది ఏం చేస్తానంటే హారిజాంటల్ లైన్స్ గీసుకుంటాను. దాని లోపల మనకి ఏం జరిగిందనేది చూస్తానికి వీలుంటుంది. ఓకే. సో, ఎలా ఉందంటే మనకి చూడండి. స్టార్ట్ ఆఫ్ ది వీక్ కింద పడినట్టు పడింది. మళ్ళీ పైకెళ్ళింది. పైన కన్సాలిడేటెడ్. మళ్ళీ కింద పడుతుందేమో అనుకుంటే అక్కడ కన్సాలిడేటెడ్. మళ్ళీ చూడండి మళ్ళీ గ్యాప్ డౌన్ అయింది కన్సాలిడేట్. మళ్ళీ గ్యాప్ డౌన్ అయింది కన్సాలిడేట్ అయింది. లాస్ట్‌లో బ్రేక్‌ఔట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. రైట్. సో, ఇప్పుడు మీరు చూసుకుంటే వీక్లీ వైస్ చూసుకుంటే ఈ వీక్‌లో చూసుకుంటే ఏమంత మూవ్‌మెంట్ కనపట్లేదు మీకు. అంటే మూవ్‌మెంట్ కరెక్ట్ డైరెక్షన్‌లో తెలియట్లేదు మనకి. అంటే చూడండి ఇక్కడ పడింది, పైకెళ్ళింది, మళ్ళీ గ్యాప్ డౌన్ కన్సాలిడేట్, మళ్ళీ గ్యాప్ డౌన్ అయింది కన్సాలిడేట్ అయింది. సో, మీకు యాక్చువల్‌గా ట్రెండ్ చూసుకుంటే అలా చూసుకుందాం. మనం ఒక 1 అవర్‌లో చూసుకుంటే చూడండి. ట్రెండ్ ఇలా చూసుకుంటేనేమో డౌన్ ట్రెండే ఉంది. కానీ ఇక్కడి నుంచి కన్సాలిడేటెడ్ జోన్ చూడండి. ప్రీవియస్‌లీ మనం ఇక్కడి నుంచే పైకెళ్ళాం. వి మైట్ సీ ద సేమ్ థింగ్ టుడే. ఓకే. ఆర్ ఎల్స్ ఇక్కడి నుంచి పడ్డామా అంటే ఆహ్, ఓకే. చాలా రేర్‌గా పడిన ఛాన్సెసే కనిపిస్తున్నాయి. పెద్ద టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి చూద్దాం. కొంచెం హైకెళ్ళి ఇక్కడి నుంచి పడ్డది చూడండి ఇక్కడ. ఇక్కడి నుంచి పడ్డాం. సో, దీని రేంజ్ ఇక్కడ దాకా ఉంది. రైట్. సో, ఇలా చూసుకోవచ్చు. అయితే మనం మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు అవర్ స్క్రీన్. చూడండి. రైట్. సో, మనకి ఇలా చూసుకుంటేనేమో ఇక్కడి నుంచి పైకెళ్ళే ఛాన్స్ ఉంది. సో, మనం ఏం చూద్దామంటే ఇప్పుడు మనకి ట్రెండ్ లైన్ ఏమైనా వస్తుందా పైనుంచి చూద్దాం ఒక్కసారి. ఓకే. ట్రెండ్ లైన్ ఓకే. ఆ! సో, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మనం అప్ సైడ్ అంటే ఈరోజు హై బ్రేక్ అయితే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. అప్ సైడ్ ట్రేడ్స్‌లో మీకు టార్గెట్స్ ఏముంటాయి అంటే సింపుల్‌గా ఇది 2485 మీరు 24,000 దాటితే 2485 ఈజ్ యువర్ ఫస్ట్ టార్గెట్. దానికన్నా పైకెళ్తే ఇంకా పైకెళ్తే మీరు 24,140 నెక్స్ట్ టార్గెట్. దానికన్నా పైకెళ్తే 24,230 విల్ బి యువర్ థర్డ్ టార్గెట్స్. సో, అప్‌సైడ్ టార్గెట్స్ ఇవ్వండి. మీరు హై పైన క్లోజ్ 24,020 పైన క్లోజ్ అయితే యూ కెన్ లుక్ ఫర్ 2490, 24,135 అండ్ 24,220 ఇవి చూడొచ్చు టార్గెట్స్. డౌన్ సైడ్ చూసుకుంటే మీరు లో బ్రేక్ అయిందనుకోండి 23,800 బ్రేక్ అయితే మనకి 23,800 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ నుంచి ఒక కొంచెం రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఫాల్ అయిందనుకోండి దట్ ఈస్ ఎ గుడ్ ట్రేడ్ ఫర్ అస్. అంటే మార్కెట్ కొంచెం పైకెళ్ళి ఇక్కడి నుంచి పడ్డం స్టార్ట్ చేస్తే మంచి ట్రేడ్ వస్తుంది. సో, మనకప్పుడు ఫస్ట్ టార్గెట్ 750 అండి. డౌన్ సైడ్ కొంచెం తక్కువే కనిపిస్తున్నాయి. కానీ ఇట్స్ ఓకే. 750, 680 అండ్ 630, 620 పెట్టుకోండి. ఓకే. దీస్ ఆర్ ది డౌన్ సైడ్ ట్రేడ్స్. సో, ఇప్పుడు సేమ్ థింగ్ మనకి ఆప్షన్ చైన్ ఎలా మనం చెప్పిన దానికి దీనికి
అలైన్ అవుతుందా చూద్దాం ఒకసారి. మనం ఇక్కడ ఏం చెప్పాం, ఒక్క నిమిషం, సారీ. నేను చెప్పింది ఏంటి, 24,000 పైన క్లోజింగ్ ఇస్తేనే మనకి మంచి ట్రేడ్. 24,000 పైన క్లోజింగ్ ఇస్తే వీ కెన్ సీ అప్ సైడ్ మూమెంట్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు చూడొచ్చు అంటే, చూడండి 24,000 ఇక్కడ ఉందా, మనం 24,815 దగ్గర ఉన్నాం. ఈ 24,000 దాకా మనకి ఎన్నిసార్లు పైకి వెళ్ళినా కిందకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనబడతాయి. ఈ రోజు అదే జరిగింది కాబట్టి. సో మీకు మంచి మూమెంట్ రావాలంటే 24,000 దాటాలి. 24,000 దాటితే మీ 24,100 ఆ 24,200 దాకా టార్గెట్స్ చూడొచ్చు. డౌన్ సైడ్ 23,800 ఇది మేజర్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినా కూడా మీరు ట్రేడ్స్ అప్ సైడ్ ట్రేడ్స్ చూడకండి. ఎందుకంటే మీరు చూస్తే ట్రెండ్ వైజ్ డౌన్ ట్రేడ్ ఉన్నాం మనం. సో ఎక్స్పైరీ రోజు ట్రెండ్ ఎటు ఉందో అటు సైడే ట్రేడ్స్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. 2:30 వరకు, మధ్యాహ్నం 2:30 వరకు ట్రెండ్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ ట్రేడ్ చేయాలి. 2:30 తర్వాత ఆపోజిట్ ట్రేడ్స్ వస్తాయి. యూ కెన్ టేక్ ఆపోజిట్ ట్రేడ్స్ ఆఫ్టర్ 2:30. ఓకే. దీనికి ఏంటి, మనకి ఏంటంటే రూల్ ఏంటంటే చూడండి, ఇప్పుడు 23,800 సపోర్ట్ ఉంది. దీని కింద సపోర్ట్, నెక్స్ట్ సపోర్ట్ చూసారా 23,700, రైట్. ఈ 23,800 బ్రేక్ అయితే 23,700 దాకా వెళ్తాం. ఈ 23,700 కూడా బ్రేక్ అయ్యాయి అనుకోండి 23,600 దాకా ఈజీగా వెళ్ళిపోతుంది మార్కెట్. దాని తర్వాత 23,550 దగ్గర పెద్ద ఓ అయింది చూడండి, పెద్దదేం లేదు, 23,550 దాకా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇఫ్ యూ క్రాస్ 23,700, రైట్. సో డౌన్ సైడ్ ట్రేడ్స్ మంచిగా కనిపిస్తున్నాయి. కాకపోతే మీరు చూడాల్సింది, ఇంకోటి చూడాల్సింది ఏంటి, మనం ఎప్పుడు చూస్తామేంటి, ప్రీమియమ్స్ చూడాలి. ప్రీమియమ్స్ చూడండి, పుట్ సైడ్ ప్రీమియమ్స్ కింద చూడండి తక్కువ ఉన్నాయి. కాల్ సైడ్ కూడా అప్ సైడ్ ప్రీమియమ్స్ తక్కువ ఉన్నాయి. సో మీకు స్టార్టింగ్లో ఏమవుతుంది అంటే, ఇలా తక్కువ ఉన్నప్పుడు దే మైట్ ఇప్పుడు మనకు ఈరోజు కిందకే పడ్డాం, గ్యాప్ డౌన్ అయ్యి కిందే ఉన్నాం కదా. దే మైట్ డూ వన్ థింగ్, వాళ్ళు గ్యాప్ డౌన్ ఓపెన్ చేయొచ్చు. గ్యాప్ డౌన్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది అంటే 23,600 దగ్గర, 23,700 దగ్గర ఓపెన్ చేశారనుకోండి, ఈ వాల్యూస్ పెరుగుతాయి. ఈ వాల్యూస్ పెరుగుతాయి. ఈ వాల్యూస్ పెరిగాక దెన్ దే విల్ ట్రై టు టేక్ ది మార్కెట్ అప్. అప్పుడు ఈ వాల్యూస్ పెరుగుతాయి. ఆర్ ఎల్స్ గ్యాప్ అప్ కూడా చేసే ఛాన్స్ ఉంది. గ్యాప్ అప్ చేసి 24,000, 24,100 దగ్గర గ్యాప్ అప్ చేశారనుకోండి, ఈ వాల్యూస్ పెరుగుతాయి. పెరిగినాక మళ్ళీ మార్కెట్ కింద తీసుకొస్తారు. సో ఇట్లా చూసుకుంటేనేమో, మనం ఇలా చూసుకుంటే, మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ప్రీమియమ్స్ చూడాలండి. ఎక్స్పైరీ రోజు ప్రీమియమ్స్ మంచిగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఎట్ సైడ్ ప్రీమియమ్స్ ఉంటే అటు సైడ్ ట్రేడ్ చేసుకోవడం మంచిది. ఓకేనా. ఎట్ సైడ్ అయితే ప్రీమియమ్స్ లేవు, అటు సైడ్ ట్రేడ్ చేస్తే ఏమవుతుందంటే డికే అయిపోతుంది మనకి, ఎక్కువ ప్రాఫిట్స్ రావు, ప్లస్ ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో చూడండి, పుట్టు తీసుకున్నారనుకోండి, ఈ వాల్యూస్ అటిల్కి యాడ్ అవుతాయి. సో డౌన్ సైడ్ ట్రేడ్స్ కి మంచి ఛాన్స్ ఉంది స్టార్టింగ్ లో. ఓకే. అదే కాల్ తీసుకున్నారు, ఈ కాల్ తీసుకున్నారు పైకి వెళ్తే చూడండి, ఇటు పైకి వెళ్తే కూడా ఛాన్సెస్ ఉన్నాయి చూడండి. సో బోత్ సైడ్ ఉన్నాయి, మీకు రెండు సైడ్లు ట్రేడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే ప్రీమియమ్స్ ఒక్కో దాంట్లో 200 రూపీసే ఉంది మ్యాక్స్, అండ్ హైయెస్ట్ ఈజ్ వాట్, హైయెస్ట్ ఈజ్ 320. అంటే ఈ కాల్ది పుట్టుది రెండు కలపాలండి, కలిపితే మీకు ప్రీమియం 320 అంటే 160 రూపీస్. ఇక్కడ పైన చూసుకుంటే మనకు స్టార్టింగ్ లో వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ వాట్ 200, అంటే 100 రూపీస్ మూమెంట్ ఐదర్ సైడ్ దొరకవచ్చు. సో మనకు రెండు సైడ్లు ట్రేడ్స్ దొరకవచ్చు. కాకపోతే ప్రాఫిట్స్ తొందర బుక్ చేసుకోవాలండి, ప్రీమియమ్స్ ఎక్కువ లేవు కాబట్టి. మీకు వన్ సైడ్ మూమెంట్ వస్తేనే చాలా ఫాస్ట్గా ప్రీమియమ్స్ పెరుగుతాయి. లేకపోతే ఏమవుతుంది, ప్రీమియమ్స్ పెరుగుతాయి మళ్ళీ అక్కడి నుంచి పడిపోతూ ఉంటాయి, ప్రీమియమ్స్ పెరుగుతాయి అక్కడి నుంచి పడిపోతుంటాయి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. సో మీరు ఈ ప్రీమియమ్స్ చూస్తూ ఉండండి, ఒక 1 అవర్ తర్వాత చూడండి ఎంతుంది, ఎట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి ప్రీమియమ్స్ చూడండి. ఎట్ సైడ్ ఎక్కువ ఉంటే అటు సైడ్ మార్కెట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, అంటే దానికి ఆపోజిట్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రీమియమ్స్ తగ్గియాలి, మళ్ళీ పైకి వెళ్ళక వేరే సైడ్ ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అటు సైడ్ తీసుకొస్తారు. దాట్స్ వాట్ దే డూ ఆన్ ఎక్స్పైరీ డే. ఓకే. దిస్ ఈస్ హౌ ఎక్స్పైరీ డే ఈస్ గోయింగ్ టు బి. ఇంకోటి, దెర్ ఆర్ 3 మేజర్ రూల్స్ దట్ నీడ్స్ టు బి ఫాలోడ్ ఆన్ ఎక్స్పైరీ డే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే అటు సైడే ట్రేడ్ చేయండి. చూడండి ట్రెండ్ మనకి డౌన్ ట్రెండ్ ఉంది. సో ఎన్నిసార్లు మార్కెట్ పైకి వెళ్ళినా లెట్ ఇట్ గో, అక్కడి నుంచి కింద పడుతుంటే డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడండి. అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకున్నా కూడా
ఇట్ షుడ్ బి ఒక 3-5 మినిట్స్‌లో క్లోజ్ చేసేటట్టు ఉండాలి. అంటే మీకు ప్రాఫిట్ కనిపించిందా క్లోజ్ చేసేసుకోండి. దాన్ని మాత్రం ఎక్కువ సేపు హోల్డ్ చేద్దామని చూడకు. హోల్డ్ ఎక్కడ చేయాలి మనం? 24,000 పైన క్లోజింగ్ ఇస్తే అప్పుడు హోల్డ్ చేయండి. నాట్ బిఫోర్ థాట్. ఓకే. ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయకండి. ఎక్స్‌పైరీ రోజు చాలామంది ప్రీమియమ్స్ తక్కువున్నాయి గదా అని ఎక్కువ లాట్స్‌తోని ట్రై చేస్తుంటారు. ఎక్కువ లాట్స్‌తోని ట్రై చేసిన వాళ్ళకి ఎక్కువ లాస్ గూడా వస్తుందండి. మీరు ప్రాఫిట్ సైడ్‌ది ఒకటే ఆలోచిస్తుంటారు చాలామంది. లాస్ సైడ్ గూడా దానికి అపోజిట్ పోతే మీకు లాస్ గూడా అంతే వస్తుంది గదా! లాట్స్ పెంచితే. సో, మీకు రెగ్యులర్‌గా ఏది చేస్తున్నారో దాంతోనే చేయండి. దాంతోనే ఏమవుతదంటే మీకు లాస్ వచ్చినా గానీ క్యాపిటల్ కొంచెమన్నా మీ దగ్గర ఉండుతుంది. చాలామంది ఎక్స్‌పైరీ రోజే వాళ్ళ క్యాపిటల్ పోగొట్టుకుంటారండి. ప్లీజ్ డోంట్ డూ థాట్. థర్డ్ వన్ ప్రిజర్వ్ యూర్ క్యాపిటల్. అంటే ప్రిజర్వ్ అంటే క్యాపిటల్‌ని బతికించుకోండి. దాని గురించి ఏంటంటే మీకు ట్రేడింగ్ రాదనుకోండి. అంటే ఎక్స్‌పైరీ రోజు ఎలా ట్రేడ్ చేయాలో తెలియకపోతే డూ ఇన్ స్టాక్స్‌లో చేసుకోండి. మీకున్న క్యాపిటల్‌తోని ఏదైనా స్టాక్ కొనుక్కోండి. దాన్ని రోజంతా వదిలేసేయండి. చూడకండసలు. దాన్నంతా వదిలేసినా కూడా మీకు తిప్పి కొడితే 200, 300 కన్నా ఎక్కువ లాస్ రాదు. ఇఫ్ ఎట్ ఆల్ మీకు అగెయిన్స్ట్‌గా పోతే. మీకు ఫేవర్‌లో పోతే కూడా ఆ 2, 300 వస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు సేవ్ యువర్ క్యాపిటల్. సో, ఈ 3 రూల్స్ ఫాలో అవ్వండి. అండ్ ఆప్షన్ చైన్ చూస్తా ఉండాలండి. ఆప్షన్ చైన్ చూసి అక్కడ ఏం చేంజెస్ జరుగుతున్నాయో చూసుకుంటా ఉండి దాన్ని బట్టి మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు గూడా ఆప్షన్ చైన్ చూడండి. మీ సైడ్ మొమెంటమ్ వస్తుందా? మీ సైడ్ వచ్చి ఒక దగ్గర ఆగిపోతుంటది. ఆప్షన్ చైన్‌లో కంటిన్యూయస్‌గా అప్‌డేట్ అవుతా ఉంటది. అప్‌డేట్ అయ్యి ఒక దగ్గర అవ్వంగానే ఏం చేస్తది అది మళ్ళీ ఇట్ విల్ స్టార్ట్ కమింగ్ డౌన్. అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. సో, అది గూడా గుర్తుపెట్టుకోండి. అది గూడా చూడాలండి. ఓకే. దట్స్ హౌ ఆహ్, మనం నెక్స్ట్ ఎక్స్‌పైరీ ఉండబోతుందండి. సో, రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. ఆహ్, మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండ్ రిఫర్ యువర్ ఫ్రెండ్స్ టు సబ్‌స్క్రైబ్. మీకు నచ్చితే మాత్రం లైక్స్ కొట్టండి ప్లీజ్. దాంతో నాకేంటంటే కొంచెం ఇంట్రెస్ట్ గూడా వస్తుంది. కొత్త కంటెంట్ క్రియేట్ చేయడానికి. ఓకేనా? బాయ్ అండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.